మతం అనేది వ్యక్తిగతం కావాలి, మూర్ఖత్వానికి చిహ్నం కాకూడదు. ఇదే సౌదీ అరేబియా లాంటి దేశాలు ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. అరబ్ దేశాలకు ప్రపంచం విషయం అర్థమైంది. ఏదో ఒకనాటికి ఆయిల్ మీదనే పడి బ్రతికేటటువంటి తమకి ఇబ్బంది అన్నటువంటి విషయం గ్రహించారు. ప్రపంచంతో కలవాలి, ప్రపంచంలోని సంబంధాలను మనం మెరుగుపరుచుకోవాలి, ప్రపంచ గమనానికి అనుగుణంగా మన మహిళలు మారాలి, మన సంస్కృతి మారాలి, మన సంప్రదాయాలు మారాలి, లేకపోతే ఆ తర్వాత మధ్యయుగాల నాటికి వెళ్ళిపోతాం అన్నటువంటి భయం ఏర్పడుతుంది. అందుకనినే అక్కడ ఆట పాట సంగీతాలు అట్లాగే క్లబ్బుల నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అరబ్ దేశాల్లో జూదం లాంటి వాటిని కూడా ఆరంభించేస్తున్నటువంటి పరిస్థితులు, మద్యం లాంటి వాటిని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరికీ పెద్దన్నైనటువంటి సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు చెడగొట్టుకోదలుచుకోలేదు. ఇరాన్ చేసినటువంటి కుట్ర ఏదైతే హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్ మీదకి ఎగదోసి ఆ సందర్భంగా తలెత్తేటటువంటి పరిణామాన్ని అడ్డం పెట్టుకుని ఇజ్రాయెల్ ఎట్లాగూ ఖచ్చితంగా హమాస్ మీద దాడి పేరుతో పాలస్తీనా మీద దాడి చేస్తున్నప్పుడు సాధారణ ప్రజలు చచ్చిపోయారన్నటువంటి పేరుతో ముస్లింలు చచ్చిపోతున్నారు కాబట్టి అన్యాయం చేస్తున్నటువంటి అలాంటి దేశంతో పొత్తొద్దని అరబ్ దేశాల మీద ఒత్తిడి చేయడం కోసమే ఇరాన్ ఆడించినటువంటి నాటకం. ఈ విషయం గ్రహించినటువంటి సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో సంబంధాల పునరుద్ధరణ దిశగా సాగుతోంది. దాంతో సౌదీ అరేబియా మీద ఒత్తిడి చేస్తూ ఇరాన్ బెదిరించినటువంటిది కూడా నిన్నే మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు సౌదీ అరేబియా ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇది బ్లూంబర్గ్ చెప్తున్న దాని ప్రకారం సౌదీ అరేబియా టు స్టార్ట్ అరెస్టింగ్ ఎనీవన్ హూ కామెంట్స్ అగెన్స్ట్ ఇజ్రాయెల్ ఆన్ సోషల్ మీడియా. అది ఆ అరబ్ దేశాలలో సౌదీ అరేబియాలో ఎవరైనా సరే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో వాళ్ళని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. తద్వారా తామేమి ఈ హమాస్కి అనుకూలం కాదన్నటువంటి సంకేతం తేల్చి చెప్తోంది.